ఇంతవరకు ఇవి దొంగ నోట్లన్న ఆధారం ఎక్కడా కనపడలేదు రాబాయ్. మింటి నుంచే ఎత్తుకొచ్చినట్టు కూడా కొందరికి అనుమానంగా ఉంది. అయితే బ్యాంక్ క్యాషియర్ ద్వారా చలామణిలోకి వచ్చాయని రుజువు అయింది. ఏమిటో అంతా గొడవగా ఉంది. చూడండి, గవర్నమెంట్ ప్రెస్ లోంచి కరెన్సీ నోట్లన్నీ పిన్ చేసి కట్లుగానే బయటకు వస్తాయి కదండి. అవును. మరేం లేదు, అలాంటి పక్షంలో ప్రతి కొత్త నోటు మీద వాటర్ మార్క్ ఉండే చోట 2 చిల్లు ఉంటాయి కదండి. కదా మావగారు? అవును. లేవే. పైగా ఈ 2 నోట్ల మీద ఒకే నెంబర్ ఉంది మావగారు. అంటే నంబర్ మార్చడానికి కూడా బతికించారనమాట. చూడండి. అవునమ్మా, యు ఆర్ రైట్. ఇవి ఖచ్చితంగా దొంగ నోట్లే. థ్యాంక్స్. ఇక చీల్చి చెండాడేస్తాను వెతమల్ని. ఏడ్చావులే, కనిపెట్టింది అమ్మాయి, పోజు కొట్టేది నువ్వు. అవునా? ఇంత చిన్న విషయం మన బుర్రకి తగ్గలేదే. అవునరా, బుర్ర పెరుగుతున్న కొద్దీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో పరిశీలన నశిస్తుంది. మీ అమ్మని చూడు, ఎప్పుడు 1000 లక్షలు అంటుంది తప్ప పావలా ₹1 అంటుందా? అదేం కాదు మావగారు. ఇర్వింగ్ వర్సెస్ యునైటెడ్ కింగ్డమ్ లండన్ 1934 వాల్యూమ్ నెంబర్ 9 చూడండి. మాస్టర్ ప్లాన్ వేసే మేధావులు అతి చిన్న విషయంలో పప్పులో కాలేస్తారు. ఒరేయ్, నా కోడలు బార్న్ లాయర్ రా. నువ్వు సంపాదించే దాంట్లో సగం ఫీజు అమ్మాయికి ఇవ్వు. అర్థమైందా? ఇదిగోండి గౌను. నాకు ఈ గౌన్లో వద్దు, కోట్లో వద్దు, నేను వెళ్ళను. ఎందుకట? పొద్దునే సగం ఫీజు కొట్టేసావుగా, ఇంకెలా వెళ్ళబుద్ధి అవుతుంది? పోనీ ఓ పని చేయండి, ఎలాగో కోర్టు మానేశారు గనక వంటింట్లోకి రండి, ఇద్దరం వంట చేసుకుందాం. వంట? నేనా? ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అంటే పీపీని పట్టుకుని వంట చేయమన్నందుకు నిన్ను ప్రతిదోషం నేరకి అరెస్ట్ చేసి. ఓహో, నేను పీపీనేనండి. అంటే పర్సనల్ పెళ్ళాన్ని. పీపీ వర్సెస్ పీపీ వాదిద్దామా? నీ మొహం నీకేవచ్చు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ ముద్దాయిని చాలా నేరాల కింద శిక్షించవచ్చు. తడి చేత్తో ఊరగాయ ముట్టుకున్నందుకు సెక్షన్ 92 కింద, తిలక సీసా తెమ్మంటే ఆవుద సీసా తెచ్చినందుకు సెక్షన్ 32 కింద, ముక్కు పుడక తెమ్మంటే ఒక్కపుడు తెచ్చినందుకు సెక్షన్ 2936 కింద, ఇటు ఫుడ్ అటు బెడ్ లేకుండా మార్చి చంపమని. అబ్జెక్షన్ సస్టైన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. 1947 లో ఇలా చేసినందుకే అలహాబాద్ కోర్ట్ జమాజట్ల జబదరన్ అనే ఒక ముద్దాయికి జీవితాంతం పెళ్ళానికి తలదూమని జడవేయమని తీర్పిచ్చింది. రామచంద్ర ప్రభు, నీ సెక్షన్లతో కేసులతో నాకొచ్చింది కూడా మర్చిపోతాను. సగం ఫీజు ఇవ్వడానికి ఒప్పుకున్నారుగా, అడ్వాన్స్ ఇవ్వండి. గాడిద గుడ్డు, చిన్న క్లూ చెప్పి సగం ఫీజు కొట్టేద్దామనే చస్తేవా? యువర్ ఆనర్, గత ఏడాదిగా కేసు తేలక చేతులు ఎత్తేస్తే బాధ్యత గల ఇల్లాలిగా నేను కష్టపడి పరిశోధించి క్లూ ఇస్తే ఎక్స్క్యూజ్ మీ, సగం ఫీజు ఇవ్వడానికి ఏడుస్తారండి. సారీ. తల తప్పగా చిన్న క్లూ ఇచ్చి కేసంతా తనే వాదించినట్టు ఫీల్ అయిపోతున్న ఈ నకిలీ లాయర్ని సెక్షన్ 307 ప్లస్ సెక్షన్ 375 ప్రకారం కఠినంగా వదిలేండి. ఎంత చెడ్డ పెళ్ళాం కదా, మెత్తగా మందలించండి ఎవరానా. ఈయన చేత దారుణమైన సెక్షన్ కోట్ చేశారు ఈయన. అంతగా కావాలంటే సెక్షన్ 205 ఫాల్స్ ప్రాసిక్యూషన్ కింద నన్ను శిక్షించవచ్చు. కావాలంటే పరిశీలించండి, దట్స్ ఆల్. ఇవన్నీ నీకెలా తెలుసు? నేను కొన్నాళ్ళ పాటు లా చదివాను సార్. మరి నాతో ఎప్పుడు చెప్పలేదంటో. ఆడది ఒక్కపూటే రహస్యాలని విప్పి చెప్పదు, పోటుకొకటి చొప్పుని చెప్తుంది. అంటే నాకు తెలియని రహస్యాలు నీలో చాలా ఉన్నాయన్నమాట. ఏది ఒక్కసారి చెక్ చేయని. ఏమిటో ఏమైంది? ఇంకా 6 నెలల జడ్జిమెంట్. జడ్జిమెంటా? మాణిక్యమా, మాణిక్యమా, ఎంత అన్యాయం జరిగిపోయింది మాణిక్యమా. చూసారా తల్లి, నా మాణిక్యం నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అమ్మా, నన్ను దిక్కులేని చేసి వెళ్ళిపోయింది తల్లి. మాణిక్యమా, మాణిక్యమా. చూసారా బాబు, ఎంత అన్యాయం జరిగిపోయిందో. దానికి నేనేం తక్కువ చేశాను బాబు. మాణిక్యమా, 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 మాణిక్యమా. ఆగమయ్య ఆగు. ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి మామూలుగానే నిద్రపోయాం బాబు. మధ్యలో దానికి పుట్టిందో. వీళ్ళు అదే మూడు పేడాలు ఎప్పుడైనా కొట్టుకునేవారా? ఏనాడు లేదండి బాబు, ఏనాడు లేదు. మేం పచ్చగా కాపురం చేసుకోవడం చూసి వీధిలో 10 మంది కళ్ళలో నిప్పులు పోస్తున్నారు బాబు. మాణిక్యమా, మాణిక్యమా. ఏడిస్తే పోయిన వాడు వస్తారా ఏమిటి? ఎస్ఐ గారు, అసలు ఏం జరిగింది? పాపం ఇతను భార్య హ్యాంగ్ చేసుకుంది. దూలానికి ఊరేసుకుందండి. ఇంతకీ మీరెవరు? అడ్వకేట్స్ అండి, ఊరికే అకాడమిక్ ఇంట్రెస్ట్. ప్రకాశం, అదిగో తాడు వేలాడుతుంది చూసావా?
ఊరేసుకుందాం అంటే అందట్లేదు. అవును, తాడు 2 అడుగులు కూడా లేదు. ఊరేసుకుని స్టూల్ తన్నేస్తే బాడీ ఈ హైట్ లో వేలాడాలి కదండి ఎస్ఐ గారు. ఓ నాయన, పెళ్ళాన్ని తెచ్చి నేను ఏడుతుంటే మధ్యలో ఈ సేవ పరీక్షలేంటి బాబా. ఈ హైట్ స్టూల్ అయితే గానీ అందుకోవడానికి వీలు కాదు. కానీ చుట్టుపక్కల ఎక్కడ అట్లాంటిది ఏది కనిపించడం లేదే. అంటే ఇది ఆత్మహత్య కాదంటారా? నెవర్, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎవరో పేక పెసికి చంపి తాడుతో కట్టి ఊరేసుకున్నట్టు ఏర్పాటు చేశారు. చెప్పరా, చెప్పు. ఈ హత్య నువ్వేనా చేసావు? చెప్పు. లేదు బాబు, నీ మీద చెప్పకపోతే కాళ్ళు చేతులు చేస్తాను. చెప్పకపోతే ఉరి శిక్ష. అమ్మా, వెళ్ళాని ఉరేసి యాక్షన్ చేస్తావా? యాక్షన్ థ్యాంక్ యూ సో మచ్. పోతా. ఇట్స్ ఓకే. Thank you. మనం అనుకున్నట్టుగానే ఈడే నమస్కారం అండి. నేను తుపాకీ పత్రిక రిపోర్టర్ని.